రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భద్రత కరువైందా? ఆలయంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కురవడిందా? సాక్షాత్తు గర్భాలయ హుండీలకి కన్నం వేయటం చూస్తుంటే వీటికి బలం చేకూరుతోంది. మహాహుండీ నిండిపోయి 4 రోజులైంది. 4 రోజులుగా హుండీపై కన్నేసి మైనర్లు చోరీకి పాల్పడుతున్నారు. అయినా ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తించకపోవటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. రాజన్న గర్భాలయంలో మొత్తం 4 పెద్ద హుండీలు, 8 చిన్న హుండీలు ఉన్నాయి. ఇటీవలే భక్తుల నుంచి నగదు, మొక్కుబడి కానుకలు పెరిగి హుండీలు నిండిపోయాయి. ఈ క్రమంలో బుధవారం 3 మైనర్లు సాధారణ భక్తుల రాజన్న ఆలయం లోపలికి వచ్చి హుండీలోని నగదు దొంగిలిస్తూ సిబ్బందికి చిక్కారు. దాంతో పోలీసులకు సమాచారం అందించారు. వారి వద్ద నుంచి 2,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదివారం కూడా 10,000 రూపాయలు కాజేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆలయ ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు వారిని విచారిస్తున్నట్లు వేములవాడ పట్టణ ఇన్ఛార్జ్ సిఎస్ శ్రీనివాస్ తెలిపారు. కాగా ఆలయంలో జరుగుతున్న వరుస సంఘటనలతో భద్రతా వైఫల్యంతో పాటు సిబ్బంది నిఘా కొరవడంతో ఇంకా ఎన్ని చోద్యాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే.